విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం భారీ ప్యాకేజ్ ని ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని పునరుజ్జీవింపచేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏకంగా 11,440 కోట్ల రూపాయలతో ప్యాకేజ్ ని ప్రకటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ని విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है RINL, और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से, और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी। भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है, उसमें RINL एक महत्वपूर्ण भूमिका निभाएगा। RINL के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రధాని మోదీ. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 10,000 కోట్ల రూపాయలు అందించాలని నిన్న కేబినెట్ లో నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సాయం చేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదన్న ఆయన విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులేనని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సీఎం చంద్రబాబు అన్నారు. సబ్జెక్ట్ ఇది విశాఖపట్నం స్టీల్ RINL నిన్న కేబినెట్లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సీఎం చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి ఎన్నో విధాలుగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య పరిష్కార మార్గం వైపు అడుగులు వేసేందుకు నిన్న క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆ సమావేశంలో 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఉక్కు పరిశ్రమని నిలబెట్టాలన్న ప్రధాని నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. ప్యాకేజీ కేవలం సంఖ్య మాత్రమే కాదు, వేల కుటుంబాల్లో ఆశలు రేకెత్తించిందని, ప్లాంట్ కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఉక్కు రెక్కల ఆయుధాలతో ఏపీ కొత్త శిఖరాలకు ఎదుగుతుందన్నారు. ఇది లక్షలాది జీవితాలని మార్చే మంచి నిర్ణయమని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ ఉక్కుకు
పూర్వ వైభవం వస్తుందని చెప్పారు. విశాఖ ఉక్కును కాపాడుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆయన కృషిని దగ్గర నుంచి చూశానని తెలిపారు. లక్షల మందికి ఉపాధి కల్పించే ప్లాన్ ని కాపాడినందుకు ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి నారా లోకేష్.